రెండేళ్లలో మీరు చూస్తే 2.33 మీటర్ల భూగర్భ జలాలు పెంచాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, అన్ని చెరువులకు నీళ్లు ఇవ్వాలి, అదే సమయంలో అన్ని ప్రాంతాలకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, మైక్రో ఇరిగేషన్ ఉపయోగించాలి, పొదుపుగా నీళ్లు వాడాలి. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతున్నాం కాబట్టి ఫలితాలు వస్తున్నాయి. అల్టిమేట్గా వాటర్ సెక్యూరిటీ ఇస్తాం. మీరు ఒకసారి చూడండి, గడిచిన 19-24లో 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. 32,000 కోట్ల రూపాయలు మీ మీద భారం వేశారు. 1,25,000 కోట్ల రూపాయల అప్పులు పెట్టారు. నేను వచ్చిన తర్వాత సమర్థత పెంచుతున్నా, కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. 5 ఏళ్లు రాసుకోండి, కరెంటు ఛార్జీలు పెంచనని మరొక్కసారి మీ అందరికీ ఈ ఊర్లో హామీ ఇస్తున్నా. కరెంటు కరెక్ట్గా ఇస్తున్నాం. కరెంటు ఛార్జీలు తగ్గించడానికి కూడా ఇప్పుడే తగ్గించలేను, కానీ అప్పులన్నీ అయిపోయినాయి. ముందు అప్పులు తీరాలి, తర్వాత కరెంటు కూడా పెరిగే పరిస్థితి, అవసరమైతే అప్పుడు తగ్గించుకునే పరిస్థితి వస్తుంది.